అయితే ఈ అప్పులు కూడా గవర్నమెంట్లు వాస్తవాలు చెప్పటం లేదు. వాళ్ళు మా అప్పు ఇంతే 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు గవర్నమెంటే ఏం చేసిందంటే మన ఏపీ గవర్నమెంట్ 4 లక్షల కోట్లు అని చెప్పింది. తగ్గించి చెప్పుకుంటున్నారు. ఎందుకంటే మా పరిస్థితి బాగానే ఉంది, మేము వచ్చిన తర్వాత తక్కువ చేశారని చెప్తారు. కానీ టోటల్గా ఈ కార్పొరేషన్స్ వీటన్నిటితో కలిపితే మోర్ దాన్ 13 lakh crores అప్పు కనపడతా ఉంది. ఈ అప్పు ఎందుకు చేశారు? అప్పు గతంలో అప్పు చేస్తే ఒక ప్రాజెక్ట్ నిర్మించడానికో లేకపోతే ఒక ఇండస్ట్రీకి సబ్సిడీ ఇవ్వటానికో అటువంటి కార్యక్రమాలు చేసేస్తే దానికి రిటర్న్ ఎలా వస్తుందంటే మళ్ళీ ఇన్కమ్ జనరేషన్ పెరుగుతుంది, ట్యాక్సెస్ పెరుగుతాయి. సో ప్రజలకి గవర్నమెంట్కి ఆదాయం ఎక్కువ వచ్చేస్తుంది, మళ్ళీ సంక్షేమ కార్యక్రమాలు చేయొచ్చు అనే ఇది ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఈ బటన్ నొక్కటం అనే కార్యక్రమం పెట్టిన తర్వాత వచ్చిన డబ్బులు బటన్ నొక్కటం తప్పితే ఏ పనికి కూడా డెవలప్మెంట్ అనేది మర్చిపోయింది గవర్నమెంట్. ఈ బటన్ నొక్కటం అనే దాంట్లో 2 పాయింట్స్ ఉంటాయండి. ఎందుకు బటన్ నొక్కుతారంటే ప్రజల వీక్నెస్ని ఎక్స్ప్లాయిట్ చేయడం కోసం బటన్ నొక్కుతూ ఉంటారు. ప్రజలకి మీరు లాంగ్ రన్లో ఏదైనా మంచి పనులు చేస్తుంటే కొంత టైం పడుతుంది. ఎడ్యుకేట్ చేసి ఒక విజనరీ లీడర్లు చేసే పనులు అవన్నీ. నాన్ విజనరీ లీడర్స్ వీళ్ళు చేసే పనులు ఏంటంటే పబ్లిక్ వీక్నెస్ ఎక్స్ప్లాయిట్ చేస్తూ పబ్లిక్కి ఏదైతే ఇమీడియట్గా అవసరమో ఆ పని చేసే డబ్బులు ఇచ్చేసి వాళ్ళ వీక్నెస్ క్యాచ్ చేసుకుంటూ ఉంటాయి. రెండవది ఏమవుతుందంటే ఒక ప్రాజెక్టు నిర్మించాలి అంటే చాలా విజన్ కావాలి, చాలా ఆలోచన విధానం, చాలా ఎఫిషియన్సీ కావాలి. బటన్ నొక్కడానికి ఎఫిషియన్సీ అక్కర్లేదు. ఎందుకంటే ఎనీబడి కెన్ ప్రెస్ బటన్. మీరు కూర్చొని బటన్ నొక్కడానికి సీఎం కానీ లేకపోతే ఇంకొక క్లర్క్ కానీ బటన్ నొక్కడానికి ఇట్ డజంట్ నీడ్ ఎనీ ఎఫిషియన్సీ, ఎవరైనా చేయొచ్చు. కానీ అదే ఒక ప్రాజెక్టు నిర్మించాలి అంటే ఎంతో ఆలోచన విధానం, ఎంతోమందిని మేనేజ్ చేయాలి, ఎంతో ప్లానింగ్ ఉండాలి. ఇవన్నీ తట్టుకొని చేయాలంటే అందరు లీడర్స్ చేయలేరు. సో మన గవర్నమెంటు, మన జగన్మోహన్ రెడ్డి గారు ఈజీ మెథడ్ని ఎంచుకున్నారు. అట్లాగనే పబ్లిక్ వీక్నెస్ని ఎన్కాష్ చేసుకుంటూ ఉన్నారు. ఏమవుతుంది? ఇచ్చిన డబ్బంతా మళ్ళీ లిక్కర్ రూపంలోనూ ఇంకో రూపంలోనూ తిరిగి మళ్ళీ గవర్నమెంట్కే ఆయన 10 రూపాయలు ఇచ్చేసి 100 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇది పబ్లిక్ మనీ అండి. ప్రజలు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది వాళ్ళ సొంత డబ్బు కాదు. ప్రజలు ప్రతి నిమిషం గమనించాల్సింది ఏంటంటే ఇది రాచరికం కాదు, ఇది ప్రజాస్వామ్యం. ఖర్చు పెట్టే ప్రతి డబ్బు ప్రజలదే. ఆ డబ్బుని ఎలా ఖర్చు పెడతారని చూడాలి కానీ ఆయన ఏదో ఎవడో దేవుడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దేవుడు కాదు, చంద్రబాబు నాయుడు దేవుడు కాదు, నరేంద్ర మోడీ దేవుడు కాదు. ఇది మన డబ్బు, మన గవర్నమెంట్ మన తరపున చేసే అప్పు. రేపు ఈ అప్పు మొత్తం మనమే తీర్చుకోవాలి. ఏపీలో ప్రతి వ్యక్తి మీద కూడా 4.5 లక్షల అప్పు ఉన్నదండి. ఈ అప్పు మొత్తం మనం తీర్చుకోవాల్సిందే కదా. డెవలప్మెంట్ లేదు. ఒక ఉదాహరణకి తెలంగాణ ఉంది, మన పక్క రాష్ట్రం. వాళ్ళు ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయ్యి కట్టారు. అంటే పొలిటికల్గా కొంత అది చాలా ఎక్కువ ఖర్చు పెట్టారు, లేకపోతే అది దానిలో ఏదో కొన్ని చిన్న అవతవలని అని ఉండొచ్చు. కానీ దానివల్ల పంటలు పండుతున్నాయి, దానివల్ల ప్రజలకు నీరు వచ్చేసింది, ఆదాయ వనరు పెరిగింది, వ్యవసాయం పెరిగింది. ఇప్పుడు ఇక్కడ ఒకప్పుడు ఆంధ్ర అన్నపూర్ణ అనుకునే అన్నపూర్ణ అనడానికి కారణం ఏంటంటే ఈ కోస్తా జిల్లాలు ఏపీ డివైడెడ్ ఏపీ ఉండేది. అలాంటిది ఏమైంది? ఇప్పుడు ఇక్కడికంటే అక్కడ వ్యవసాయ ఆదాయం పెరిగిపోయింది, అనుగుణంగా పొలాల రేట్లు కూడా బాగా పెరిగిపోయాయంటే పబ్లిక్ ఫోకస్ అంతా తెలంగాణ మీద ఉంది, ఇప్పుడు ఇక్కడ లేదు. అందువల్ల ఈ ఖర్చు పెట్టేది గవర్నమెంట్లు ఒక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చాలా తక్కువ ఉన్నదండి. అంతా డిస్ట్రిబ్యూట్ చేయడం తప్పితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ 2 రకాల ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. రెవెన్యూ ఇప్పుడు మనం ఒక ఇల్లు తీసుకున్నాం అనుకోండి, ఇంట్లో మనం అప్పు తీసుకొస్తాం, లేకపోతే బ్యాంకులోనో లేకపోతే ఇంకోటో వస్తుంటుంది. ఆ డబ్బులు మన పిల్లల అవసరాలకు లేకపోతే పెళ్ళిళ్ళకు లేకపోతే ఇంకో దానికో ఖర్చు పెడతాం, అదే ఒక పద్ధతి. ఈ డబ్బు తీసుకెళ్ళి 1 ఎకరం పొలం కొంటాం, అదే ఒక పద్ధతి. అంటే పొలం కొంటే ఏమవుతుంది? ఫ్యూచర్లో ఇన్కమ్ పెరుగుతుంది.
అదే పిల్ల పెళ్లి ఖర్చులకు లేకపోతే జలసాల ఖర్చు చేస్తే ఏమవుతుంది, మళ్ళీ అప్పులు పెరిగిపోతాయి. ఈ అప్పును మళ్ళీ తీర్చుకోవాలి. ఇక్కడ మీరు కనుక తెచ్చిన డబ్బు పెట్టి ఒక పొలం కొంటేనో ఒక చిన్న వ్యాపారం పెడితేనో దానికి రిటర్న్గా మీకు డబ్బులు వస్తాయి, మీ ఇన్కమ్ జనరేషన్ పెరుగుతుంది, మీరు ఆ అప్పులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది, లేకపోతే మీ సేవింగ్స్ పెంచుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ కంప్లీట్గా మీకు ఇవన్నీ ఏవి కాకుండా బటన్ నొక్కే కార్యక్రమంలో వచ్చిన అప్పులు మొత్తం కూడా ఊరు వెళ్ళిపోతూ ఉన్నాయి. ప్రజల జేబుల్లోకి వెళ్ళిపోతుంది, ప్రజల జేబుల్లో మళ్ళీ రివర్స్లో ఇటొకట్టు స్పెండింగ్ జరిగిపోతూ ఉంది. అటువంటి పరిస్థితి ఇది చాలా అన్వాంటెడ్ థింగ్ అండి. ఇది ప్రజలంతా అర్థం చేసుకోవాలి. విజన్తో ఖర్చు పెట్టే ప్రాజెక్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరిగేలాగా చేయాలి. ఈ 5 సంవత్సరాల్లో ఒక కొత్త ఇండస్ట్రీ రాలేదు. ఉన్న ఇండస్ట్రీస్ కూడా ఎక్కడ సేఫ్టీగా ఉంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మీకు డెవలప్మెంట్ అనేది శూన్యమైపోయి ఊరికే బటన్ నొక్కుతూ ప్రతి కార్యక్రమానికి బటన్ నొక్కుతున్నానని చెప్తూ ఉంటే మీకు డెవలప్మెంట్ ఎక్కడ ఉంటుందండి? చాలామంది అనుకునేది ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లో బోలెడంతమంది వలస కూలీలు వెళ్ళిపోయారు, వేరే స్టేట్స్కి వెళ్ళిపోయారు. ఈ అప్పంతా కూడా మళ్ళీ ప్రజలనే తీర్చాలి. ఈ అప్పు తీర్చడానికి ప్రజలే భాగస్వాములు కావాలి. ఇప్పుడు రాబోయే ప్రభుత్వాలు కూడా ఈ అప్పులు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాల్సిందేనండి. ఇప్పుడు కరెక్ట్గా అప్పులు గవర్నమెంట్ చెప్పటం లేదు, కొంత తక్కువ చేసి ఆర్థిక పరిస్థితి బాగున్నదనే విషయాన్ని చెప్తా ఉంది. కానీ మనం బయట కనిపించే దానికంటే వరస్ట్గా ఉంది సిచ్యుయేషన్. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ రికవరీ కావాలి అంటే చాలా టైం పడుతుంది. దానికి చాలా వచ్చే లీడర్ ఎవరైనా రేపు వచ్చేవాళ్ళు చాలా కష్టపడాలి, చాలా తెలివితేటలతోటి చాలా విజన్తో యాక్ట్ చేస్తేనే కొంతవరకు చేయగలుగుతారండి. సో ఈ రాబోయే కాలంలోనన్నా వచ్చేవాళ్ళన్నా ఒక మంచి గవర్నమెంట్ని ఎన్నుకుంటే అది మళ్ళీ కొంత పునరావృతం అవుతుంది. కొంచెం టిపికల్ స్టేజే, ఎందుకంటే ఈ చేసిన అప్పులు మొత్తాన్ని పక్కన పెట్టుకొని మళ్ళీ కొత్తది నిర్మించాలి అంటే ఈ ఒక పక్కన ఇప్పుడు మనిషి చేసిన అప్పు కాదు, గవర్నమెంట్ చేసిన అప్పుగా చేసేసారు వీళ్ళంతా. ఈ అప్పుని తీర్చుకుంటూ వైట్ పేపర్ రిలీజ్ చేసి ఈ అప్పుని ఇట్లా ఉందని ప్రజలకి ముందు తెలియపరిచి కొత్త మార్గంలో ఈ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కూడా కావాలండి. రాబోయే రోజుల్లో ఎనీ గవర్నమెంట్ ఇప్పుడు సెల్ఫ్ సస్టైనింగ్గా స్టేట్ ఉంటే మన సెంట్రల్ గవర్నమెంట్ తక్కర్లా. ఇప్పుడు రేపు పొద్దున బీజేపీ రావచ్చు, కాంగ్రెస్ రావచ్చు, ఇంకొక గవర్నమెంట్ రావచ్చు. వచ్చే పార్టీ మనం రాజధాని ఈ ప్రాజెక్ట్స్ నిర్మించాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తప్పనిసరి అండి. ఫండ్స్ అక్కడ నుంచి రావాల్సిందే. స్టేట్ ఇప్పుడు తెలంగాణలో స్టేట్స్ ఉన్నాయనుకోండి, కొంత సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ లేకపోయినా కానీ చేయగలం. అందుకని ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ డెవలప్ చేయాలి అంటే చాలా వరకు కేంద్రం మీద డెవలప్ కావాల్సి వస్తుంది. అందుకేనేమో ఈ బీజేపీ వాళ్ళతో కూడా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ కొంత మంచి లైజనింగ్తో పెట్టుకొని చేసుకుంటేనే మనం సర్వైవ్ అవుతామండి.